హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ఆర్బి అండ్ ఎస్ఏబిస్ లైవ్. ఈరోజు మీరు చూస్తున్న ఈ సాసుకే బండల్ నాకు కేవలం 200 డైమండ్లకు మాత్రమే తగిలింది. నిజం, ప్రామిస్. అంటే మీరు నమ్మినా నమ్ముకునే ఇదే నిజం. నాకు 30 రూపాయలకి 300 డైమండ్లు వచ్చే డ్రా పడిండే. దాన్ని ఓపెన్ చేసి నాకు తగలదు అనే కాన్ఫిడెన్స్ తో తిప్పినా, బట్ తగిలేసింది. కేవలం 200 డైమండ్లకి ఈ బండలు వచ్చేసింది. ఇంకా మిగిలిన 100 డైమండ్లు తిప్పేస్తే ఆ కాటన స్కిన్ కూడా తగిలేస్తుందిలే అనే అత్యాశతో ఆ 100 డైమండ్లు పెట్టి తిప్పినా, ఆ కాటన రాలే. దీన్ని బట్టి అప్పుడు నాకు తెలిసిన నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. తగిలిందిలే అని సర్దుకొని పోకుండా ఇంకోటి కూడా సాధిద్దామని 100 డైమండ్లు కూడా పోగొట్టుకుంది. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ సాసుకే బండలు వేసుకొని మీ ముందుకు రావడానికి గల కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే నా దోస్తుగాడు. వాడు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు ఎన్నో యుగాల తర్వాత. ఆ ఛాలెంజ్ ఏమిటంటే, నేను బిఆర్ ర్యాంకులో సోలోలో ఒక గన్తో కేవలం ఒక ఎనిమినే చంపాలంట. అది కూడా ఆ ఎనిమిని చంపేశాక ఇంకో గన్ను ఆ ఎనిమి లూట్ బాక్స్ లోనే ఏరుకోవాలా. ఒకవేళ మనం ఇంతకు ముందే వాడిన గన్ను మన దగ్గర ఉంటే అప్పుడు వేరే చోటికి వెళ్ళి వేరే గన్ తీసుకోవాలా, లేకుంటే వాళ్ళ లోడ్ బాక్స్ లో ఉండే గన్తోనే నెక్స్ట్ కిల్ చేయాలంట. యాక్చువల్లీ ఈ ఛాలెంజ్ ఇంతకు ముందు ఎవరు చేసినారు, బట్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేసినారు, మనం మన స్టైల్లో చేద్దాం. తెలుసు కదా ఎట్లుండదో మన స్టైల్. చలో గైస్, నేను క్లాసిక్ మోడ్ లో ఆడి ఛాలెంజ్ చేస్తున్నా అనుకున్నారు. నో, అలా తప్పుగా అనుకోకండి. చూడండి అక్కడ పైన హీరోయిక్ 4 స్టార్ లో ఉండి చేస్తున్నా, బికాస్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఛాలెంజ్ అయినా నార్మల్ అయినా ర్యాంక్ పుష్ అయినా రష్ అయినా మనం ఎప్పుడు దిగేది పీకే. అనుభవం పడే హారిజన్ మీద పీ క్యాన్సిల్ గైస్. హారిజన్ లో దిగుదాం. మనకు కావాల్సిన లూట్ మొత్తం ఒకటేసారి దొరుకుతుంది ఒకటే ప్లేస్ లో. నో, మీరేంది నా మీడియా డైరెక్షన్ కానీ ఇక్కడ మళ్ళీ తిన్నారు. నేను ఒక గన్నుతో ఒక్కడిని మాత్రమే చంపాలా. అన్ని గన్నులు దొరకవేడా, మీరు పీకులు దిగండి, మళ్ళీ కొట్లాడదాం. ఈడే ఉన్నాడు ఇంగ్లీష్ ట్రాకులో అన్న మెరుకుంది. నా కొడుకు దిగదనే ఇటు దిగినాడు. పెద్దలు చెప్పినారు ఒక కాలంలో, మనిషికో మాట పసుకో దెబ్బ అని. దాన్ని ఇప్పుడు అమలు చేసిన నేను. ఫస్ట్ ఓపెనింగ్ ఆగుతో అయింది. ఇంకా గన్ను మార్చాలా, ఎక్కువసేపు పెట్టుకోకూడదు. లాంచర్ ఎన్నో యుగాల తర్వాత, ఎన్నో శతాబ్దాల తర్వాత నేను నా చేతితో లాంచర్ ని ముట్టుకున్నాను. పదండి చూపిద్దాం ఈ లాంచర్ గాడి పవరు. ఇద్దరిని వాడన సావాలా, మన సావాలా. పోయిన ఇప్పుడే ఒకడు ఫ్రెష్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినాడు. పైన ఆల్రెడీ ఫైట్ జరిగింది. దాంట్లో ఒకని ప్రాణాలు కోల్పోయాడు అనుకుంటా. నిశ్శబ్దంగా మారింది సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం తిక్కగా కొంపలోకి దూరి ఇద్దరిని చంపాలనుకుంటే అవ్వదు, ఎందుకంటే ఇద్దరు కలిసి నన్ను పడబెడతారు. కాబట్టి నేను నా ఐక్యూ లెవెల్ ఉపయోగించి నేను గూడు చెట్టు ఎదవునండి. చచ్చిపోయితే నువ్వు ఎదవలకి బతికే హక్కు లేదు. గూస్మాండ పాపముడు ఆ పైన నుండి చంపుదామని కిటికీ దొంగొచ్చా, బట్ నా చేతిలో బలైపోయా. ఎంతైనా ఐక్యూ లెవెల్ ప్లేయర్ల ముందు నార్మల్ ప్లేయర్లు ఎంత. పదాం పండుగ పైకి పైన ఒక అందగాడు వేడి చేస్తున్నాడు మన రాక కోసం 1000 కళ్ళతో. వచ్చా ఏంటంట, ఈ కిందే ఉన్నా దమ్మంటే కిందికి రా కొట్టుకుందాం. వాడి మీద వాడేసుకుంటే కొడక ఎవడనుకుంటివే ఎస్సీబియా. ఇంకా ఇంతనే ఇంకా చెప్పుదాం అనుకో. ఏంది 4 గన్నులు ఉన్నాయి. ఓహో, వాడు ముందు కొట్టిన లూడ్ బాక్స్ ఈడబడింది, నేను ఇప్పుడు కొట్టిన లూడ్ బాక్స్ ఈడబడింది. ఇప్పుడు మనం యాడ్ తీసుకోవాలి. ఇంతకు షార్ట్ రేంజ్ ఎట్లా వెక్టార్ ఉంది, సో లాంగ్ రేంజ్ ఏకే తీసుకుందాం, సెట్ అయిపోతుంది. గాయస్, నేను ఇప్పటి వరకు 3 డిఫరెంట్ గన్స్ తో 3 చంపినా. అందులో ఫస్ట్ కిల్ ఆగుతో, సెకండ్ కిల్ లాంచర్ తో, థర్డ్ కిల్ ఎస్వీడ్ తో. ఇంకా 4th కిల్ ఏ గన్తో ఎవడు చేస్తాడో చూద్దాం. హై పెట్టక్క దాంగుండే దమ్ముంటే కనపడదా సికావత్తు, కనపడితే కోస్తా 4th కిల్. ఇడేంది ట్రక్ కూడా బండి ఆపినాడు. లూడు కోసం దిగినాడా? బా ఏం ప్లాన్ అయితారా? మేమిద్దరు కొట్లాడుకుని సత్తా ఉంటే నువ్వు తాపీగా లూడేరుకుని పోదాం అనుకుంటావా? వా ఏమి నీ తెలివి, ఏమి నీ తేజస్సు. కనపడన్నాను ఒక్కసారి కనపడమ్మా మెరుపుతీగా. ఏంది డూడాలు గడు మెరుపుతీగ అంటే ఉత్త మెరుపుతీగ మాదిరి కనపడిపోతున్నాడు. గుమ్మలు గుయ్యి అని పిల్లప ఎనికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దీవరా ఊడేమైనా చేతులు వెక్టార్ వచ్చింది. బ్యాతు రైట్ సైడ్ కూడా రసంగన్ కొనక్క సావలేదు. రసంగంతో కూడా వెనకాల ఉన్నారు. ఇంకా సిమ్టమ్స్ వస్తున్నాయి, సిగ్నల్ పడింది. మనం ఇప్పుడు తప్పుడుదా రేయకుండా నిదానంగా నిమ్మలంగా ఆడ గన్ను మార్చుకొని వీటి నుంచి జారుకోల్లా. లేదు కాదు కూడదని ఇక్కడే ఉన్నా. ఏంది నా ట్రోగన్ దొరికి వచ్చి నాకు వాడేది రాదు. నా డ్రాగన్ దొరికిందే, ఎట్టనా ఇప్పుడు చేసేది? దాంతో నాకు కొట్టేది రాదే. అయ్యయ్యో, ఇక్కడ వెక్టర్ తప్ప ఇంకేం లేదు మార్చుకుందామంటే. ఆల్రెడీ వాడేసిన వెక్టర్ ఆల్రెడీ వాడేసిన. సో ఇంకా ట్రోగన్ తప్పదనుకుంటా మనకు. సరే పదా, ఎట్లయితే గట్లయితే ఇద్దరు చూసుకుందాం. దిమ్మి దగ్గర ఉన్నాడప్ప, ఎవడో ఉన్నాడప్ప. ఎంట్రీ ఇచ్చినాడు మహానుభావుడు. ఈడ రైట్ సైడ్ లో నుంచి కొట్టాడు అనుకుంటా. ఈడ క్యాంప్ వేసినాడు సన్నగా, దొరికితే సాగకూడదామని. నో చూసినా సుత్తరాంగ్ కూడా. ఏమిరా బాలరాజు, ఏమిరా దేశానికి ఉపయోగం నీ వల్ల?
కొడదామని వచ్చి కింద పడుతుంది. వేస్ట్ ఇది. ఇట్లా ఎవరాలు పెట్టుకొని రాదన్న తాకి. నన్ను కొట్టాలంటే మినిమం 5 కిలోలు మెయింటైన్ చేయాలా. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. గాయస్ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డ్రాగన్ కింద పడేసి MP40 ఎత్తుకున్నా. ఎందుకంటే MP40కి నేను దాసుని గాయస్. దాన్ని చూస్తే నా ప్రాణం ఆగదు తీసుకునే వరకు. సో నన్ను క్షమించండి. పైగా ఇప్పటి వరకు దాంతో 1 కిల్లు కూడా కొట్టలే. సో తీసుకోవచ్చు, ఇది క్షత్రియ ధర్మమే. నేను ఇంతకు ముందు వాడిని కొట్టేకి పోయేప్పుడు ఇక్కడ గ్యాల్లో ఒకడు దుమ్మని పోయినాడు. నేను చూసినా క్లియర్ గా వాడిని. పదాం పాండి ఫ్రెండ్స్, నా కొడుకుని వెతికి వెతికి వెంటాడి వేధించి చంపుదాం. ఎక్కడ దాక్కుని ఉన్నా నువ్వు. అబ్బా బా 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 ఏదో స్కిల్ వాడప్ప. చిదోరి అనుకుంటా. చిదోరియా నువ్వు చిదోరియా ఉన్నా. నువ్వు వస్తున్నా నీ వెనకలే రసంగం తీసుకొని యాడిగడ్డ పారిపోతున్నావు. ఒక్కసారి నిక్కి చూడు. నీ మృత్యు వస్తుంది MP40 పట్టుకొని. అయ్యో ఏంది మామ సౌండ్. నేను లేను మామ, వాడు అట్లా కలుగుతున్నావు. ఊడి అమ్మ ఈడోడ్రా ఇట్టొచ్చినాడు. పాపమూరా వాడు. ఆ పక్క నుంచి నేను, ఈ పక్క నుంచి వాడు. బలైపోయి ఇద్దరి మధ్యలో. నీదానే కాదు నాతోనే ఉంది ఉకాంగు. నెక్స్ట్ ఇంకా వీడి దగ్గర ఏం గన్ ఉందో. MP40 అయితే ఉంది, బట్ MP40 కాదు, లాంగ్ రేంజ్ SKS. ఓడి అమ్మ పారాఫుల్ SKS. వాటే కాంబినేషన్. ఏం కాంబినేషన్ అన్న ఇది. ఇట్లా కాంబినేషన్ ఎవడు వాడనుకుంటా. మా ముందర ఏమిటనుంది, అయినా తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు కానీ నాకు ఎవడైనా కనపరిచి నా దగ్గర షార్ట్ రేంజ్ లేదని వాడికి తెలిసిందనుకో, మిండికి దుంకి చంపుతాడనుకుంటా. కావున మనం ఇప్పుడు వాడెవడో వచ్చి ఏదో చేస్తాడని భయపడకుండా మనమే హిట్ లిస్ట్ వాడి మన దగ్గరికి పోదాం. బస్తీ మీద సవాల్. బిడ్డ భీమశక్తిలో ఉన్నాడే. మనం ఆడికి పోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి బ్యాగ్ కొట్లాడుకుంటున్నారు ఎవరికోరు. మధ్యలో దూరేసేస్తా. కిల్లు ఫ్రీ. ఇంకా ఉన్నాడు హిట్ లిస్ట్ ఉన్నాడే. వాడు చావలే పాప. మధ్యలో కొంగీసి కొట్టంగాడు కనపడే. వాడు బలైపోయా. నువ్వు ఉండు నాయనా, ఆన్నే ఉండు. గన్న మార్చుకొని వస్తా. పారాఫుల్ పని అయిపోయింది. నెక్స్ట్ యాగన దొరుకుతుంది. మ్యాక్స్ 7 దొరికింది. బ్యా గుద్దితే ఎగిరిపోయి పడేవాడు పాపము. ఇట్లిస్ట్ ఉన్నవాడు వాడబ్బా. దొంగ నా కొడుకు నాకిలో తెప్పేసన్నా జాతీయుడు. ఏ రేసు గుర్రం ఏంది నోట్లో ఉరుకుండా పోతున్నావు. కార్ సౌండ్ నిన్నపల్లే పక్కకు తిరగకుండా ఉరుకుతున్నావు. డిష్యూమ్ ఓడి అమ్మ అంత స్పీడ్తో గుద్దిన 132 పోయింది నిన్న. నాకు నచ్చలే ఇది రసంగన్. ఇది నచ్చింది. ఆడొకడు తప్పించుకున్నాడు రసంగన్తో. ఈడ బలైపోయినాడు ఇంకోడు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను గన్నులు మార్చాల్సిన పనే లేదు, ఎందుకంటే నేను వాడిని చెప్పింది రసంగన్తో. సో రసంగన్ పడేద్దాం. తీరా బాద్షా తొక్కు 90. వచ్చాడు వీరుడు వచ్చాడు మీరులోకి. 2 గన్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇద్దరున్నారు ఇక్కడ. మాస్టర్ ట్రక్ దానికి ఇంకా స్కిన్ కూడా పోలేదంటే 100కి 100% ఇద్దరున్నారు ఇక్కడ. వాళ్ళని వెతికి వేటాడి వేసేద్దాం పదండి. కాకపోతే నాకు వెతికి అంత ఓపిక లేదు. సో చక్కగా పోయి హిట్ లిస్ట్ కొందాం. ప్లేస్ చిన్నది, సర్రని కనబడిపోతాడు వాడు. ఎక్కడ దాక్కున్నా గుమ్మడిపై గమ్మనేసేద్దాం. అద్దిగో ఏంది రోడ్లో చూపిస్తుంది ఇవన్నీ. రోడ్లో కూల్ డ్రింక్స్ సమూతులు ఏరుకుంటున్నాడా ఏంది. ఓన్నో ఏరుకుంటున్నాడా కాదన్నా, ఏరుకుంటుంది అమ్మాయి ఆడ. అంకిత అంట. అంకిత నేను వస్తున్నా నీ దగ్గరికి. అంకిత జిరాయా అంకిత కంటే నువ్వు ముందు సత్యమైంది జిరాయా. నాకంటికి ఎందుకు కనపడినావు జిరాయా. అవి ఇంతకు ఇప్పుడు నేను ఏడమార్చలే గన్ను. జోన్లోకి పోయేంత సీన్ లేదు మనకు, కోత్తది జోను. సో కింగ్ ఫిషర్ ఎత్తేసినాలండి. కింగ్ ఫిషర్ తో ఒక్కనైనా చంపుదాం ఆ ఇద్దరిలో. గాయస్ ఇంకా కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నారు. అనుకున్నట్టుగానే మనం మన ఛాలెంజ్ ని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇంకా ఆ ఇద్దరిని ఈ 2 గన్నులతో వేసేస్తే ఛాలెంజ్ కంప్లీటెడ్. సో ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హలో బ్రదర్, నేను పైన ఉన్నా బ్రదర్. ఏంది నువ్వు కింద దూకేసినావు ఎట్టయితే. అంకిత ఏంది అంకిత అట్లా కొడుతున్నావు. నీ మీద హిట్ లిస్ట్ చేసింది నీతో కొట్టించుకోవాలని కాదు, నేను కొట్టాలని. ఎందుకు తొందరపడుతున్నావు. ఫస్ట్ వాడిని కొట్టి మళ్ళీ నిన్ను కొడదాం అనుకున్నా, బట్ నువ్వు వినే తట్టు లేవు. ఫస్ట్ నీకు పడాల్సిందే, నీ తలకాయ పగలాల్సిందే. బా గట్టి ప్లేయర్ అన్న. మా పోతా కూడా డ్యామేజ్ గట్టిగా ఇచ్చిపోయింది. ఐ లైక్ యూ బట్ ఐ కాంట్ ఎక్స్క్యూజ్ యూ బికాస్ నీలాంటి బతుకుంటే అలాంటి వాళ్ళకి పోయారాదు. ఇప్పుడు కింగ్ ఫిషర్ వదిలేసి ఏం తీసుకోవాలా. ఓడేమో ఏందన్నా అన్ని వాడిన దగ్గరలే ఉన్నాయి. AK MP40 M8 ఉంది. ఏ స్నైపర్ ఎత్తినాలే M8 BTK ఇస్ బ్యాక్. చూడండి ఇప్పుడు చూపిస్తా స్నైపర్ గేమ్ ప్లే అంటే ఎట్టుండలో. నేను స్నైపర్లు ఎత్తుకుంటే ఓన్లీ హెడ్ షాట్లే కొడతా. అందుకే ఇప్పుడు స్నైపర్ వాన్ను. మళ్ళీ నా గేమ్ ప్లే చూసి ఎక్కడ నా ఐడి బ్యాన్ చేసేస్తారేమో అని. అమ్మా ఏడది నా డెడ్. అసలు నా కనపన్నే కనబడట్లే. కొంపదీసి వీని దగ్గర స్నైపరే ఉందే. ఉండేలే నీ దగ్గర స్నైపర్ ఉంటే నా దగ్గర M8 ఉంది. రాలే కొడక దమ్ముంటే బయటికి రా. దడాలు వాయి కొడతా. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. యాడి దిగుతున్నావు యాడి. బ్యా
కింది దుంకే క్రమంలో పిల్లోడు పైకి వెళ్ళిపోయా. గాయస్ మనం ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం గాయస్. నెక్స్ట్ మీలో ఎవరైనా ఇలాంటి ఛాలెంజ్లు ఇవ్వాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఛాలెంజ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం.